రీసెంట్ గా రెడ్ శాండల్స్ న్యూస్ లో ఉండడం జరిగింది. రెడ్ శాండల్స్ ఆర్ రెడ్ శాండల్వుడ్ యొక్క సైంటిఫిక్ నేమ్ టెరోకార్పస్ శాంటిలినస్. ఇట్ ఈస్ అన్ ఎండమిక్ ట్రీ స్పీసీస్ విత్ డిస్ట్రిబ్యూషన్ రిస్ట్రిక్టెడ్ టు ఈస్టర్న్ ఘాట్స్. ఇది ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్ లోనే గ్రో అవుతుంది. మేజర్ గా ఆంధ్రప్రదేశ్ లోనే ఇది గ్రో అవుతుంది. సో క్లైమాటిక్ కండిషన్స్ చూసుకుంటే హాట్ అండ్ డ్రై క్లైమేట్, అండ్ దిస్ ఈస్ స్పెసిఫికల్లీ గ్రోన్ ఇన్ రాకీ, degraded and fallow land with red soils. And coming to the characteristics, it is fire hardy and drought resistant, and it is also a slow growing species. So up to 25 నుంచి 40 years వరకు మెచ్యూర్డ్ స్టేజ్ కి రావడానికి టైం తీసుకుంటుంది. అండ్ కంపేర్డ్ టు ద నార్మల్ టింబర్, ఇది లిటిల్ బ్రిటిల్ గా ఉంటుంది. లైక్ టీక్ లాగా స్ట్రాంగ్ గా కాకుండా కొంచెం పల్చగా ఉంటుంది. సో దీని యొక్క యూనిక్నెస్ చూసుకున్నట్లయితే దీని హార్డ్ వుడ్ నుంచి శాంటిలిన్ అనే న్యాచురల్ డై అనేది అప్లై అవుతుంది. ఈ శాంటిలిన్ ని ఫార్మాక్యూటికల్ ప్రిపరేషన్స్, ఫుడ్ ఆర్టికల్స్, లెదర్ అండ్ టెక్స్టైల్ మేకింగ్ లో యూస్ చేస్తారు. అండ్ రెడ్ శాండల్స్ యొక్క వుడ్ ని ఫార్మాక్యూటికల్స్ అండ్ పర్ఫ్యూమ్ ఇండస్ట్రీస్ లో యూస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క IUCN ప్రొటెక్షన్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఎండేంజర్డ్ లిస్ట్ లో ప్లేస్ చేశారు. అండ్ సైట్స్ అపెండిక్స్ 2 అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద Schedule 4 లో లిస్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ లో ఏ ఫారెస్ట్ లో మెయిన్ గా ఈ రెడ్ శాండల్స్ గ్రో అవుతుందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే శరత్ చంద్ర IAS అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.